ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి టీము వరంగల్ హెడ్ క్వార్టర్ కేంద్రంగా కూడా ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి దక్షిణ తెలంగాణ ఉద్యోగ ఫోరం సంబంధించి తెలంగాణ ఉద్యోగుల ఫోరం సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతినిధులు వస్తున్నారు. ప్రస్తుతానికి పలు డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు గతంలో ఉంచారు. ఈ నేపథ్యంలో కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ తోటి ఈ సమావేశం జరగబోతుంది. ప్రస్తుతానికి ఈ సమావేశానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఆలోచన విధానం రౌండ్ టేబుల్ సమావేశం యొక్క లక్ష్యాలు ఏంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి సంబంధించి కూడా అనేక అంశాలు కూడా గతంలో చర్చకు వచ్చాయి. పలు డిమాండ్లు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నటువంటి ఆలోచనలు కూడా మీరు చేస్తున్నారు. అందులో భాగంగా కూడా మీరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంది? ఏ అంశాలు ఇక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఉద్యమకారుల ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం దక్షిణ తెలంగాణ అంటే ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఉద్యమకారులతోటి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమసీనన్న, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి గారు రావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో ఉద్యమకారులను ఎలా గుర్తింపును ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ 16 నెలల కాలంలో ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాన మనం ఎవరం కూడా చూడడం లేదు. కాబట్టి ఉద్యమకారులకు గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఇవాళ ఉద్యమకారుల ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉద్యమకారుల గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 250 గజాల స్థలం అయితేనేమి, ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలని, అదేవిధంగా జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులకు ప్రతి మంత్లీ పెన్షన్ 2025,000 సౌకర్యం పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా బస్సు రైల్వే సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారులను ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఈ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గనక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మేము చాలా తీవ్రంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు ఉంటారు? ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు ఉంటారు? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తులో దాదాపు 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఉద్యమకారులను ఎలా గుర్తించాలి అనేటటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేయాలంటున్నాం. ఉద్యమకారులు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలలో 1,00,000 మంది ఉద్యమకారులు ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వం కాడ డేటా ఉన్నది. పోలీస్ స్టేషన్లో కూడా FIRలు ఉన్నాయి. సామాజికంగా పాల్గొన్న ఉద్యమకారులు ఉన్నారు, జైళ్ల పాలైనటువంటి ఉద్యమకారులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3,000 మంది ఉద్యమకారులు ఈ జిల్లాలోనే కనిపిస్తూ ఉన్నారు మనకు. ఓకే, ఇప్పటిదాకా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇప్పుడు మీరు ఇంటి స్థలంతో పాటు 25,000 రూపాయల పెన్షన్లు ఇవన్నీ రావాలని చెప్పాను అనుకుంటున్నారు కదా. ఈ నేపథ్యంలో కూడా అసలు వీళ్ళకు జీవన భృతి ఏమైనా రెగ్యులర్గా మీకు జీవనోపాధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి వీటి మీదనే ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఉద్యమకారులందరూ కూడా గతంలో నష్టపోయినరు, సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినరు, జైళ్ళ పాలైన వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో నష్టపోయి ఆర్థికంగా భూములు అమ్ముకున్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఇలా రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పదవులు అనుభవించరు, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా పదవులు అనుభవించరు. ఓన్లీ అన్యాయం జరుగుతుంది ఎవరికంటే ఉద్యమకారులకే. కాబట్టి ఉద్యమకారులు తలుచుకుంటే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి హామీలను జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ రోజు వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోతే మేము హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు చేస్తాం, మళ్ళీ బలోపేతం అవుతాం. ఉద్యమాల ద్వారానే ఏ విధంగానైతే కేసీఆర్ను గద్దె దించినమో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అలాంటి హెచ్చరికే జారీ చేస్తాం. ఇప్పుడు నిజమైన ఉద్యమకారులు ఇటు ప్రభుత్వాలలో లేరన్న అనుకోవచ్చా? మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉన్నారు. కొంతమంది ఉద్యమద్రోహులను చేర్చుకున్నటువంటి కేసీఆర్ పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఉన్నటువంటి వాళ్ళను వాస్తవంగా పరిశీలన చేసి ఎవరు నిజమైన ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీ వేయమంటున్నాం మనం. ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ జరుగుతుంది. దాంతో కమిటీ వేస్తే మొత్తం 33 జిల్లాల్లో లేదా ఉమ్మడి 10 జిల్లాల్లో ఉద్యమకారులు ఎవరో రికగ్నేషన్ అవుతారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాం, ఇందిరమ్మ పథకంలో ఇవ్వమంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక 10,000 కోట్లతోటి ఒక బడ్జెట్ని ఏర్పాటు చేయమని అంటున్నాం మనం ఉద్యమకారులు.
అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో భాగంగా ఉద్యమకారులు కూడా అనేక త్యాగాలు పోరాటాలు చేశారు. ఆస్తులు అమ్ముకొని కూడా ఉద్యోగాలను వదిలిపెట్టుకొని కూడా ఎన్ని ఇబ్బందులైనా సరే ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి అంటున్నారు. దీనికి ప్రాతిపదికన కూడా ఇక్కడ పోలీసుల దగ్గరటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా పరిగణన తీసుకొని ఒక ఉద్యమకారులకు సంబంధించిన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ వీళ్ళే స్వయంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 మంది ఉద్యమకారులు ఉంటారని చెప్పి అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3,000 మంది ఉద్యమకారులు ఉంటారని అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అసలైనటువంటి అన్యాయం మాత్రం ఉద్యమకారులకే జరిగింది. ఉద్యమ ద్రోహులు కూడా రాజకీయాల్లోకి చేరి ఉద్యమ ప్రస్థానాన్ని కూడా మరచి పనిచేయనటువంటి వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వాలలో పదవులు అనుభవిస్తున్నారు. కానీ నిజమైనటువంటి ఉద్యమకారులకు ఎట్లాంటి పదవులు కానీ ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కానీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి 10,000 కోట్లతో ఒక బడ్జెట్ ఏర్పాటు చేసి దాన్ని కేంద్రంగా కూడా ఉద్యమకారుల జీవన భృతి కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇప్పటికే ఇండ్లు అలాగే ఆస్తులు కూడా కోల్పోయినటువంటి ఉద్యమకారులకు ఇక 250 గజాల స్థలంతో పాటు 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించి ఉద్యమకారులను తగిన రీతిలో గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మాత్రం గతంలో ఇచ్చినటువంటి హామీలను విస్మరించి తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడ ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. ఉద్యమకారులకు ఉద్యమాలు కొత్తవి కావు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోరాటం మాత్రం మళ్ళీ రాకముందే ప్రభుత్వం గుర్తించి తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. అందులో భాగంగానే వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా, చీమ శ్రీనివాస్ అధ్యక్షులు అలాగే జ్యోతి గారు మహిళా అధ్యక్షురాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్రంగా కూడా తమకు కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లపై చర్చిస్తామన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యమకారులను గౌరవించడంతో పాటు వారికి జీవన భృతి కల్పించేలా ప్రభుత్వ చర్యలు కూడా ఉండాలన్నటువంటి ఒక ఆకాంక్షలు, అభిలాష అలాగే ఒక విజ్ఞాపన కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.